ప్రియ క్రీస్తు సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి శ్రీ సభ మరియ తల్లిని అమలోద్భవిగా, నిష్కళంకినిగా, జన్మ పాప రహితోద్భవిగా గొప్ప ఉత్సవమును కొనియాడుతుంది. సృష్టికర్త అపూర్వమైన ఆలోచన వలన అన్నమ్మగారి గర్భములో పవిత్రమైన ఉద్భవముతో రూపుదిద్దుకున్నది మన మరియ తల్లి. ఈ వేద సత్యాన్ని విశ్వాసపూర్వకముగా అంగీకరిస్తూ ప్రపంచానికి ప్రకటిస్తుంది తల్లి శ్రీసభ. ఇటలీ దేశానికి చెందిన మైకెలాంజెలో బోనారుతి అనే శిల్పి చిత్రకారుడు 1498వ సంవత్సరములో ద స్టాచ్యూ ఆఫ్ పియాత వ్యాకులమాత స్వరూపాన్ని రూపొందించాడు. ఒక వ్యక్తి ఆ వ్యాకులమాత స్వరూపములో మరియ తల్లి ముఖములో ఉన్న యవ్వనత్వాన్ని గమనించాడు. ఆ వ్యక్తి మైకెలాంజెలోని ఈ విధంగా అడిగాడు, 4 పదులు వయసు దాటిన మరియ తల్లి ముఖం ఇంకా యుక్త వయసులోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ శిల్పములో క్రీస్తు ప్రభువు కంటే మరియ తల్లే యవ్వనస్తురాలులా ఉన్నారు. ఎందుకు ఇలా రూపొందించావు? దీనిలో రహస్యము ఏమైనా ఉందా అని ఆ వ్యక్తి మైకెలాంజెలోని అడిగాడు. దానికి మైకెలాంజెలో చెప్పిన సమాధానం ఏమిటంటే, మరియ తల్లికి 4 పదులు వయసు దాటినా ఆమె నిత్య కన్యయే. పాప కళంకము లేని మరియ తల్లిని నిత్య కన్యగా చూపించడానికే ఆ స్వరూపములో ఆమె ముఖాన్ని క్రీస్తు ప్రభువు కంటే యవ్వనముగా చేశాను అని మైకెలాంజెలో సమాధానం చెప్పాడు. రక్షకునికి జన్మనివ్వాల్సిన శరీరము ఐహికమైన పాపము కాదు కదా. అసలు జన్మ పాపమే లేకుండా ఉండాలన్నదే సృష్టికర్త ఆలోచన. ఈ అపూర్వమైన ఆలోచనకు ప్రతిరూపమే మరియ తల్లి అమలోద్భవము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో ప్రభువు చెప్తున్న మాట, నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను అని. మరి ఆయన నివాసముండే స్థలము పవిత్రమైనది కాబట్టి తనను 9 మాసాలు గర్భములో మోయాల్సిన వ్యక్తి కూడా పవిత్రంగానే ఉండాలి కదా. అందుకోసమే దేవాతి దేవుడు మరియ తల్లి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి జన్మ పాపము శోకకుండా అన్నమ్మగారి గర్భములో ఆమెను రూపొందించారు. కేవలం అన్నమ్మగారి గర్భములో మాత్రమే కాదు, ఈ లోక పాపపు తరంగాల నుండి కూడా దేవుడు మరియ తల్లిని భద్రముగా కాపాడారు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనములో, తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని మరియ తల్లి దేవునికి పాడిన స్తుతిగీతములో ప్రకటిస్తూ ఉన్నారు. మరియ తల్లిని ధన్యురాలు అని పిలవడములో స్త్రీ సభకు వేల కొలది కారణాలున్నాయి. అందులో ఒకటే జన్మ పాపము శోకకుండా ఆమె ఉద్భవించడము. పౌలు రోమియులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనములో ఆయన చెప్పిన మాట, ఆదాము పాప ఫలితము మానవ జాతి అంతటికీ వ్యాపించింది, మానవులందరూ పాపము కట్టుకొని ఉన్నారు అని. అలా అయితే మరియ తల్లి కూడా మానవ మాతృరాలే కదా. మరి ఆమెకెందుకు ఆదాము పాప ఫలితము సోకలేదు? ఈ ప్రశ్న మన ప్రొటెస్టెంట్ సహోదరులు కూడా అడుగుతారు. దీనికి సమాధానం 9వ భక్తినాథ పాపుగారు చెప్పారు. అదేమిటంటే, సృష్టికర్త అయిన తండ్రి దేవుడు తన కుమారుని మరణ పునరుత్థానముల ఫలితమును మరియ తల్లికి ముందుగానే అన్వయించారు. క్రీస్తునాథుని శ్రమలు, మరణము, పునరుత్థానాల ప్రతిఫలముగా ముందుగానే మరియ తల్లి ఆదాము పాప ఫలితము నుండి విశేషముగా భద్రపరచబడింది. ఈ విధముగా క్రీస్తునాథుని శ్రమలు, మరణము, పునరుత్థానముల ప్రతిఫలమును అనుభవించిన మొట్టమొదటి వ్యక్తి మన మరియ తల్లి. రోమియులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనములో, దేవుని అనుగ్రహము అత్యధికము అని పౌలుగారు చెప్పిన మాటకు ప్రత్యక్ష సాక్ష్యం మన మరియ తల్లి. దేవుని అనుగ్రహము అపారమైనది,
అనంతమైనది, అవధులు లేనిది. తనను ప్రేమించిన వారికి అది అత్యధికముగా అనుగ్రహించబడుతుంది అని చెప్పడానికి మరియ తల్లే గొప్ప ఉదాహరణ. దానియేలు గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనము నుండి సింహాల బోనులో దానియేలు బంధించబడిన సంఘటన చదువుతాము. దానియేలు 6 రోజులు 7 సింహాలతో సహవాసము చేశాడు. కానీ దేవాతి దేవుడు దానియేలును ఆ సింహాల బోనులో క్రూరమైన మృగముల బారి నుండి సురక్షితముగా కాపాడారు. అలాగే అన్నమ్మ గర్భములో రూపొందినప్పుడే దేవుడు మరియ తల్లిని జన్మ పాపము నుండి సురక్షితముగా కాపాడారు. దైవ ప్రజలకు వాక్యాన్ని బోధించే తన ప్రవక్తను సింహాల బారి నుండి రక్షించిన దేవుడు తన కుమారునికి జన్మనివ్వబోయే స్త్రీమూర్తిని కూడా జన్మ పాపము నుండి సురక్షితముగా రక్షించాడు. అయితే మరియ తల్లి అమలోద్భవం శతాబ్దాలుగా చర్చాంశమైనది. మరియ తల్లి నిష్కలంక స్వభావానికి ఎన్నో అవిశ్వాసపు ఆలోచనలు, వ్యతిరేకపు ప్రకటనలు, విశ్వాస విరుద్ధపు సిద్ధాంతాలు ఎదురయ్యాయి. 1954వ సంవత్సరములో 9వ భక్తినాథ పాపుగారు ఈ శతాబ్దాల సంశయానికి తెరతీశారు. ఇనెఫిబిలిస్ దెయుస్ అనే అధికారిక లేఖ ద్వారా మరియ తల్లి అమలోద్భవ వేద సత్యాన్ని విశ్వానికి ప్రకటించారు. విశేషముగా ఈ వేద సత్యము ప్రకటింపబడిన 4 సంవత్సరాల తరువాత, అంటే 1858వ సంవత్సరములో ఫ్రాన్సు దేశములో ఉన్న లూర్దు నగరములో స్వయానా మరియ తల్లే బెర్నదత్త అనే చిన్న పాపకు కనిపించి జన్మ పాపము లేక ఉద్భవించిన రాణిని అని తనను తాను ప్రకటించుకున్నారు. దీన్ని బట్టి మనము విశ్వసించాల్సిన సత్యము ఏమిటంటే మరియ తల్లి ఉద్భవము జన్మ పాప రహితోద్భవము. మరి ఈ అమలోద్భవ మహోత్సవము నాడు ఆ మరియ తల్లి మనకు 2 విషయాలు నేర్పిస్తున్నారు. అవేమిటంటే, మొదటిది పవిత్రత. దేవుడు తనను పవిత్రముగా రూపొందిస్తే ఆ తల్లి దేవుని కొరకు ఆ పవిత్రతను జీవించింది. ఈ ఇహలోక జీవితములో ఆ పవిత్రతను జీవించడములో మరియ తల్లి ఏ రోజు కూడా రాజీ పడలేదు, బలహీనతలకు లొంగిపోలేదు, పాపము చెయ్యలేదు. అందుకే ఆమె ప్రవర్తన పవిత్రమైనది, ఆమె ఆలోచనలు పవిత్రమైనవి, ఆమె చేతలు, చూపులు, జీవితమే పవిత్రమైనవి. ఇక రెండవది దేవుణ్ణి సంతోషపెట్టడము. ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టగలరు? ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు? ఈ ప్రశ్నకు సమాధానం రోమియోలకు వ్రాయబడిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనములో పునీత పౌలు గారు చెప్తున్నారు. శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అని. మరియ తల్లి ఏ రోజు తన శరీరానుసారముగా జీవించలేదు. తన శరీర కోరికలను తృప్తిపరుచుకోవాలని ఎప్పుడూ ఆమె ఆరాటపడలేదు. అందుకే తన జీవితము ద్వారా ఆమె దేవుణ్ణి సంతోషపెట్టింది. రోమియోలకు వ్రాయబడిన లేఖ 8వ అధ్యాయము 5వ వచనము ప్రకారము, ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు అని పౌలుగారు తెలియజేస్తూ ఉన్నారు. మరి మరియ తల్లి ఆత్మానుసారంగా జీవించిందా లేకపోతే శరీరానుసారముగా జీవించిందా అన్న మాటకు సమాధానం లూకా శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనము తెలియజేస్తూ ఉంది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని మరియ తల్లి తన నోటితో తానే తెలియజేసింది. అంటే ఆమె ఆత్మ కోరుకున్నది దేవునిలో సంతోషించడం, దేవుణ్ణి సంతోషపెట్టడము. నిజంగా ఇది ఎంత గొప్ప విషయము కదా! మరియ తల్లి ఇంత మంచి జీవితము జీవిస్తుందని దేవదేవునికి ముందే తెలుసు. అందుకే ఆమెను రక్షకునికి తల్లిగా ఎన్నుకున్నాడు,
జన్మ పాపము నుండి ఆమెను ప్రత్యేకంగా కాపాడారు. మరి ఈనాడు మరియ తల్లిని అమలోద్భవిగా, జన్మ పాప రహితోద్భవిగా పండుగ చేసుకుంటున్నాము. మనలను ఆ దేవాతి దేవుడు మనము కూడా ఆమెలాగా పవిత్రముగా ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నారు. కాబట్టి ఆ దేవుణ్ణి సంతోషపెట్టి ఆయనకు ఇష్టమైన పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు కావలసిన శక్తిని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో కోరుకుందాం. ఆమేన్.